ఈ వీడియోలో మిరియాల చారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనకి జలుబు దగ్గు ఉన్నప్పుడు నోటికి ఏమీ తినాలనిపించదు కదండి. అలాంటప్పుడు ఇలా మిరియాల చారు చేసుకొని తింటే నోటికి రుచిగా ఉంటుంది. అలానే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అరుగుదల కూడా పెరుగుతుంది. ఈ చారు తయారు చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. కేవలం 10 నిమిషాల్లో మనం దీన్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిరియాల చారు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇషాని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మిరియాల చారు తయారు చేసుకోవటానికి ముందుగా ఒక మిక్సీ జార్లో 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. తర్వాత దీనిలో 5-6 వెల్లుల్లి రేఖలు, చిన్న అల్లం ముక్క వేసుకోవాలి. అలానే 2 పండిన టొమాటోలు కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు, 2-3 ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోండి. అలానే చిటికెడు ఇంగువ కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకొని 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ వేసుకోవాలి. మిక్సీ జార్లో కొంచెం వాటర్ కూడా వేసాను. 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఈ టొమాటో పేస్ట్లో నుండి పచ్చివాసన పోయే వరకు 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. టొమాటోస్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం వేసుకోవాలి. ఇంకొక 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి. చింతపండు రసం వాటర్ అన్నీ కలిపి ఇక్కడ నేను 3/4 లీటర్ వరకు వాటర్ వేసాను. దీనిలోనే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని 3-4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత కొంచెం బెల్లం వేసుకోండి. బెల్లం వేస్తే రసం టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఇలా బెల్లం వేసుకోవటం ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. నాకైతే కొంచెం బెల్లం వేసుకుంటేనే ఇష్టం అనమాట, అందువల్ల నేను ఇక్కడ వేసాను. బెల్లం వేసిన తర్వాత మరొక నిమిషం పాటు ఉడికించుకొని పైన కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడివేడిగా మిరియాల చారు రెడీ అయిపోయాయి. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.